నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ హలో డాక్టర్లో ఇన్ఫర్టిలిటీ సంతానలేమి సమస్యకు సంబంధించి సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు 49 సంతాన సాఫల్యత అండ్ పరిశోధన కేంద్రం నుండి డాక్టర్ శృతి గారు ఉన్నారు. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. థ్యాంక్ యూ. ఈ మధ్యకాలంలో ఇన్ఫర్టిలిటీ, ఈ సంతానలేమి సమస్య అనేది చాలా పెరిగిపోయింది, కామన్ అయిపోయింది ప్రాబ్లం. ఎందుకంటారు ఇది ఇంతలా పెరిగిపోవడానికి రీజన్స్ ఏంటంటారు? సో ప్రీవియస్ జనరేషన్స్లో అంటే మన పేరెంట్స్ జనరేషన్ కానీ మన గ్రాండ్ పేరెంట్స్ జనరేషన్లో చూసుకుంటే ఇన్ఫర్టిలిటీ అనే టర్మ్ చాలా రేర్గా వినిపించేది. సంతానం కలగట్లేదు అనేది చాలా తక్కువ అప్పుడు. బట్ అప్పటికి ఇప్పటికి ఎందుకు ఇంత పెరిగిపోయింది ప్రివలెన్స్ అంటే దానికి వచ్చేసి 2 రీజన్స్ అండి. ఒకటి ఈ అర్బనైజేషన్, ఏదైతే న్యూ ఎరా జనరేషన్, సాఫ్ట్వేర్ జనరేషన్ ఏదైతే స్టార్ట్ అవుతుందో, అండ్ ఫుడ్లో వచ్చేసి మేజర్ చేంజెస్. సో అప్పటి ఫుడ్ కాకుండా ఇప్పుడు వచ్చి ప్రాసెస్డ్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల ఇవన్నీ కూడా మన ఓవరీస్ మీద, తర్వాత యూట్రస్ పైన ఎఫెక్ట్ చూపిస్తాయండి. అలాగే మేల్స్లో కూడా ఈ స్పర్మ్ ప్రొడక్షన్స్ వీటన్నిటిని కూడా ఎఫెక్ట్ చేయగలుగుతాయి. అండ్ ఈ టైంలో కొద్దిగా లైఫ్ స్టైల్ చేంజెస్, అంటే ఎక్కువగా సెడెంటరీ లైఫ్ స్టైల్. సో సాఫ్ట్వేర్ అనగానే ఏంటంటే ఒకటే చోట కూర్చొని చాలాసేపు గంటల తరబడి స్క్రీన్స్ ముందు కూర్చొని వర్క్ చేయడం వల్ల ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గిపోతుంది. సో ప్రీవియస్లీ ఉండే అగ్రికల్చర్ కానీ దానికి ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉండేదో దానికి సో మెనీ టైమ్స్ ఇప్పుడు తక్కువ ఫిజికల్ యాక్టివిటీ అయిపోతుంది. ఒకటే దగ్గర కూర్చొని వర్క్ చేయడం వల్ల బాడీలో మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది. అండ్ దీనివల్ల స్పర్మ్ ప్రొడక్షన్ కానీ ఓవరీస్లో ఎగ్ ప్రొడక్షన్ అండ్ క్వాలిటీ అన్ని కూడా కొంచెం తక్కువ అవడం వల్ల ఈ మధ్య కాలంలో ఇన్ఫర్టిలిటీ రేట్ మనం చాలా చూస్తున్నాం. కాజెస్, రీజన్స్ అనేవి మగవారితో పోల్చుకుంటే ఆడవాళ్ళలో ఏ విధంగా ఉంటాయంటారు? సో రీజన్స్ మనకి 2, ఇప్పుడు మేల్స్ అండ్ ఫీమేల్స్ కలిస్తేనే ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. సో రీజన్స్ వచ్చి మనకి మేల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, ఫీమేల్ ఫ్యాక్టర్ ఉండొచ్చు, అండ్ అన్ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు అనమాట. సో చాలా వరకు ఇది వరకు ఒక 10 years బ్యాక్ చూసుకున్నట్టయితే ఫీమేల్ ఫ్యాక్టర్స్ కొంచెం ఎక్కువగా, మేబీ 70% ఫీమేల్ ఫ్యాక్టర్ కాజ్ అయితే ఒక 30% మేల్స్ వచ్చేవన్నమాట. బట్ నవేడేస్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఆర్ కాంట్రిబ్యూటింగ్ టు ఈక్వల్లీ, ఇన్ఫర్టిలిటీకి ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. అంటే 50% కాజెస్ మేల్కి అండ్ 50% కాజెస్ ఫీమేల్ వల్ల అవుతుంది అనమాట. సో మిగతా ఒక 10% ఆర్ లెస్ దెన్ 5% అన్ఎక్స్ప్లెయిన్ ఫ్యాక్టర్స్, అంటే అన్ని బాగున్నా కూడా వాళ్ళకి ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటుంది. సో ఫీమేల్స్లో మనం ఇన్ఫర్టిలిటీ కాజెస్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీన్ని మనం స్ప్లిట్ చేయొచ్చండి. సో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అనేది ఒక యూట్రస్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ 1 యూట్రస్, 2 ఓవరీస్ అండ్ 2 ఫాలోపియన్ ట్యూబ్స్. సో ఇదంతా కలిపి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటాం. సో దీంట్లో యూట్రస్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా, లేదా ఓవరీస్లో ప్రాబ్లం ఉన్నా, అండ్ 1 more thing ట్యూబ్లో ప్రాబ్లం ఉన్నా, సో ఈ 3 ఫ్యాక్టర్స్లో ఎక్కడైనా మనకు ప్రాబ్లం వచ్చినా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు. సో రిప్రొడక్టివ్ సిస్టమ్ కాకుండా జనరల్ హెల్త్, అంటే బాగా ఒబేసిటీ ఉండడం, డయాబెటీస్ ఉండడం, హైపర్ టెన్షన్ ఉండడం, వీటి వల్ల కూడా మనం ఇన్ఫర్టిలిటీ చూడొచ్చు అనమాట ఫీమేల్స్లో. సో మేల్స్ వచ్చేసినట్టయితే మోస్ట్ అండ్ ఫోర్మోస్ట్ కామన్ రీజన్ వచ్చేసి స్పర్మ్ కౌంట్ డిక్రీజ్ అవ్వడం. సో అది దానికి కూడా వారికోసీల్ అవ్వచ్చు, లేదా వాళ్ళకి ఏదైనా సర్జరీస్ అయినా, ఆ ప్లేస్లో ట్రామా జరిగినా కూడా, లాట్ ఆఫ్ హీట్ ప్రొడక్షన్, అంటే ఎక్కువసేపు డ్రైవింగ్ చేసేవాళ్ళు కానీ, లేదా ఈ మధ్య ఇంక్రీజ్డ్ ఇంటేక్ ఆఫ్ ఆల్కహాల్ అండ్ సిగరెట్ స్మోకింగ్, దీనివల్ల డ్రగ్ అబ్యూస్, దీనివల్ల కూడా స్టిరాయిడ్స్ ఇంటేక్, బాడీ బిల్డ్ చేసేవాళ్ళు, దీనివల్ల కొంచెం స్పర్మ్ కౌంట్ అనేది మనం ఫాల్ చూస్తున్నాం అనమాట. సో అన్ఎక్స్ప్లెయిన్డ్ రీజన్స్ అంటే ఇవన్నీ కాజెస్ కూడా మనం చూసినప్పుడు ఏది అన్ని పర్ఫెక్ట్ గా నార్మల్ ఉంది, స్కాన్ బాగుంది, కౌంట్ బాగుంది హస్బెండ్, బట్ స్టిల్ వాళ్ళకి సంతానం కలగట్లేదు అంటే ఇది అన్ఎక్స్ప్లెయిన్డ్ కిందకి మనం క్లాసిఫై చేస్తాం. ఈ ట్యూబల్ ఫ్యాక్టర్స్ లో ఈ ట్యూబల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఈ ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉంది అని మనం ఎట్లా డయాగ్నోస్ చేయాలి అంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యూబ్స్ అనేవి గర్భాశయానికి 2 వైపులా థిన్ ట్యూబ్ లాంటి స్ట్రక్చర్స్, ఒక 15 centimeter లెంత్ ఉంటుందండి ఈచ్ ట్యూబ్. దీన్ని ఫాలోపియన్ ట్యూబ్ అని కూడా అంటారు. సో దిస్ ట్యూబ్ ఇస్ ద కనెక్షన్ బిట్వీన్ ఎగ్, అంటే ఓవరీ నుంచి రిలీజ్ అయ్యే ఎగ్ కి, తర్వాత లోపల నుంచి వచ్చే స్పర్మ్ కి, రెండింటికి కనెక్షన్ అనేది ట్యూబే అనమాట. సో మెయిన్ ప్రాసెస్ ఆఫ్ ఫర్టిలైజేషన్ అండ్ ఎంబ్రియో ఏదైతే ఫామ్ అవ్వాలో అదంతా జరిగేది ట్యూబ్లోనే. సో ఈ ట్యూబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏమైనా సిమ్టమ్స్ ఉంటాయా అంటే ఏమైనా ఇచ్చింగ్ ఉంటుందా, వైట్ డిశ్చార్జ్ ఉంటుందా, లేదంటే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటే మనకి ట్యూబల్ ప్రాబ్లం ఉందని తెలుస్తుంది. సో ఫస్ట్ థింగ్ అండి, ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అసలు ఏమీ సిమ్టమ్స్ కూడా ఉండకపోవచ్చు. సో ఏ సిమ్టమాటిక్ ఉండొచ్చండి. సో వాళ్ళకి అన్ని నార్మల్ ఉంటాయి, ఫిజికల్లీ దే ఆర్ నార్మల్, స్కాన్ లుక్స్ ఫైన్, బట్ ట్యూబ్ టెస్ట్ చేస్తే కనుక ట్యూబ్స్లో బ్లాకేజ్ వస్తుంది అని మనకు
కన్ఫర్మ్ అవుతుంది అనమాట. సో మరి ఇది ట్యూబ్ టెస్ట్ చేస్తేనే తెలుస్తుందా? ఎస్, అఫ్ కోర్స్ అండి. ట్యూబ్స్ మనకి స్కాన్ లో కానీ వేరే విధమైన టెస్ట్లలో మనం ట్యూబ్స్ ని కనుక్కోలేము. ట్యూబ్స్ కి సెపరేట్ గా టెస్ట్ ఉంటుందండి. సో దిస్ ఇస్ కాల్డ్ హెచ్ఎస్జి, సో హిస్ట్రోసాల్పింగోగ్రఫీ లేదా ఎస్ఐఎస్, సలైన్ ఇన్ఫ్యూజన్ సోనోగ్రఫీ. ఈ 2-3 టెస్ట్ల ద్వారా మనం ట్యూబ్స్ ని సెపరేట్ గా చెక్ చేసుకోవాలి. అండ్ అందరికీ టెస్ట్ చేయాలా ట్యూబ్స్ అంటే అలా ఏం లేదండి. మనం 1 or 2 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ వరకు మనం వెయిట్ చేసి చూస్తాం న్యాచురల్ గా కన్సీవ్ అవుతారా. 80% ఆఫ్ ద కపుల్స్ విదిన్ 1 or 2 years ఆఫ్ దేర్ మ్యారేజ్ కన్సీవ్ అయిపోతారండి. సో వీళ్ళు ఇలా అవ్వని వాళ్ళు ఒకవేళ ఇన్ఫర్టిలిటీ డాక్టర్ దగ్గరకు అప్రోచ్ అయితే అప్పుడు మనం కంప్లీట్ ఎవాల్యుయేషన్ కింద వన్ ఆఫ్ ద టెస్ట్ లాగా ట్యూబ్ టెస్ట్ ఒకసారి క్లియర్ చేసుకున్నట్టయితే బెటర్. యా, అంటే ఈ ట్యూబ్స్ లో సింగిల్ ట్యూబ్ ఉన్నా కూడా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఛాన్స్ ఉంటుందా? యా, సో ఈ క్వశ్చన్ కూడా చాలా మంది పేషెంట్స్ మా దగ్గరకు వచ్చే వాళ్ళు అడుగుతుంటారు. సో ఒకసారి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయిందండి, ఒక ట్యూబ్ తీసేశారు, ట్యూబ్ ప్రాబ్లం ఉందని చెప్పి ఒకటి తీశారు, ఇంకొకటే ట్యూబ్ ఉంది, మరి మాకు ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఉంటాయా అని. సో జనరలీ ఫీమేల్ బాడీలో ఓవ్యులేషన్ అనేది మంత్లీ వన్స్, సో ఎవ్రీ మంత్ ఒకసారి ఓవ్యులేషన్ జరుగుతుంది. సో ఒకసారి రైట్ ఓవరీ నుంచి ఓవ్యులేషన్ జరిగితే నెక్స్ట్ మంత్ లెఫ్ట్ ఓవరీ నుంచి ఓవ్యులేషన్ జరుగుతుంది. సో ఏ వైపు జరిగితే ఆ ట్యూబ్ ఎగ్ని క్యారీ చేస్తుంది అనమాట. సో 12 months మనకి 2 ట్యూబ్స్ ఉండడం వల్ల 12 times మనకి ప్రెగ్నెన్సీ ఛాన్స్ వస్తుంది అనమాట. అదే ఒక ట్యూబ్ లేకపోవడం వల్ల ద ఛాన్సెస్ ఆర్ రెడ్యూస్ టు 50%. ఓన్లీ ఏదైతే ట్యూబ్ ఇంటాక్ట్ ఉందో ఆ సైడ్ ఓవ్యులేషన్ జరిగినప్పుడు మాత్రమే వీళ్ళు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో 12 times ఛాన్స్ కాస్త వీళ్ళకి 6 times అవుతుంది పర్ మంత్. సో దట్ ఈస్ ద ఓన్లీ డిసడ్వాంటేజ్. బట్ కన్సీవ్ అవ్వడం కానీ అలా ఏమీ ఇబ్బంది ఉండదు. అండ్ ఒక్కొక్కసారి సింగిల్ ట్యూబ్ ఉంటే ఆ సైడే ఎక్కువ సార్లు ఓవ్యులేషన్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మన బాడీ అలా అడాప్ట్ చేసుకుంటుంది. ఎస్, అంటే ఈ పీరియడ్స్ టైంలో సైకిల్స్లో చాలా మందికి 2 days 3 days అట్లా ఉంటుంది. Yes. ఫ్లో అనేది చాలా తక్కువ ఉంటుంది, జస్ట్ 1 day అట్లా ఫ్లో ఉంటుంది, స్పాట్స్ లాగా కనిపిస్తుంటుంది. Yes. అట్లా ఫ్యూచర్లో ఇదేమైనా న్యాచురల్ ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? Yeah. ఈవెన్ హెవీ పెయిన్ కూడా ఉంటుంది. కరెక్ట్. సో పీరియడ్స్ వచ్చేసి మనకి 2 things ఇంపార్టెంట్ అండి. ఒకటి రెగ్యులారిటీ, ఒకటి వచ్చేసి ఫ్లో. సో పీరియడ్స్లో మనం చూడాల్సింది రెగ్యులర్గా ఉన్నాయా లేదా. సో రెగ్యులర్ అంటే ఎలా వస్తే దాన్ని రెగ్యులర్ అంటాం. సో ఎవ్రీ 28 to 35 days వరకు ఇట్ ఈస్ రెగ్యులర్ పీరియడ్స్ అండి. మేబీ 26 నుంచి 35 days వరకు ఈ టైంలో ఎన్ని బ్లీడ్ అయినంత వరకు అది నార్మల్. సో లెస్ దాన్ 26 days అంటే ఎవ్రీ 15 days కే బ్లీడ్ అవ్వడము, ఎవ్రీ 20 days కే బ్లీడ్ అవ్వడం, దిస్ ఇస్ అబ్ నార్మల్. అలాగే మోర్ దెన్ 35 days అవుతుందంటే ఈ మంత్ ఫస్ట్కి వస్తే నెక్స్ట్ మంత్ ఫస్ట్ కాకుండా 15th or 20th వస్తుంది అనుకోండి, మోర్ దెన్ 35 days డ్యూరేషన్ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్సో అబ్ నార్మల్. సో రెగ్యులారిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఫ్లో, సో ఫ్లో గురించి చాలా మంది టెన్షన్ పడతారు. నార్మల్ ఫ్లో వచ్చేసి పర్ డే ఒక ఫీమేల్ 3 to 4 pads చేంజ్ చేసుకుంటే దట్ ఈస్ నార్మల్ ఫ్లో అనమాట. అది కూడా ఫస్ట్ 2 days కొంతమందికి హెవీ ఫ్లో ఉంటుంది, 3rd 4th day తగ్గిపోయి 5th day కంప్లీట్లీ నార్మల్ అవుతుంది. ఇది 80% ఆఫ్ ద ఫీమేల్స్లో ఇలా జరుగుతుంది. అందరికీ ఇలా జరగాలని రూల్ లేదండి. మన ఎండోమెట్రియం లైనింగ్ ఎంత ఎక్కువ పెరిగితే అంతే ఎండోమెట్రియం లైనింగ్ షెడ్ అవుతుంది. సో కొంతమందికి కొద్దిగా పెరిగినప్పుడు కొద్దిగా షెడ్ అవుతుంది అనమాట. సో రెగ్యులర్ ఉన్నంత వరకు ఫ్లో తక్కువ ఉన్నా ఎక్కువ ఉన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. బట్ ఇదే పనిగా రిపీటెడ్గా సో మెనీ మంత్స్ టుగెదర్ ఇలా ఉంటే మాత్రం ఒక్కసారి కన్సర్న్, అంటే హార్మోనల్ చేంజెస్ వస్తుందా, ఫైబ్రాయిడ్స్ ఏమైనా ఉన్నాయా, బ్లీడింగ్ హెవీ అవ్వడం, లేదా ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం వల్ల పెయిన్ వస్తుందా పీరియడ్స్ టైంలో. సో ఇలా కంటిన్యూ అయితే మాత్రం మోర్ దెన్ 2-3 months ఇదే రిపీటెడ్ ప్రాబ్లం వస్తుంటే దెన్ యూ కెన్ కన్సల్ట్ యువర్ గైనక్. వెల్కమ్ బ్యాక్. కాలర్ ఉన్నారు, మాట్లాడతాం. లింగంపల్లి నుండి లలిత గారు, నమస్తే అండి. నమస్తే అండి మేడం గారు. డాక్టర్ శృతి గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం గారు. నమస్తే మేడం గారు. నమస్తే లలిత గారు, చెప్పండి. మేడం గారు, మా పాపకి మ్యారేజ్ అయ్యి 2.5 years అయిందండి. ఓకే. పాపకి సంతానం గురించి పాపకి ఆల్రెడీ హాస్పిటల్ తీసుకెళ్లారండి. ఓకే. వెళ్ళి చెక్ చేయించుకున్నారు ఇద్దరు కూడాను. ఆ పాపకి అయితే అన్ని నార్మల్ గానే ఉన్నాయని చెప్పారు. ఓకే అండి. అబ్బాయికి ఏమో ఆయన సివిల్, బట్ ఆయనకేమో కౌంట్స్ తక్కువగా ఉన్నాయని చెప్పారు. ఓకే అండి, కౌంట్స్ తక్కువ ఉన్నాయని చెప్పారు. బట్ టాబ్లెట్స్ అవి ఇచ్చారు. బట్ అబ్బాయి వాడుతుంటే ఆయనకి హెవీగా పడట్లేదు, ఒంటి గంట కొంచెం దద్దుర్లా రావడం ఇట్లా అవుతుందని ఆపేశారు ఆయన. నెక్స్ట్ తర్వాత IVF కూడా ట్రై చేశారు ఫస్ట్ టైం. అది కూడా ఫెయిల్ అయిపోయింది మేడం గారు. పాపకి మ్యారేజ్ అయిన ఫస్ట్ లోనే ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయిపోయింది. ఓకే ఓకే. తర్వాత 2.5 3 కూడా కంప్లీట్ అయిపోతుంది, ఇంకా కలగట్లేదు మేడం. సో ఒక సైకిల్ IVF అయిపోయింది. IVF అయ్యి ఎన్ని మంత్స్ అవుతుందండి? నా జాన్వరిలో మేడం గారు. ఓకే ఓకే. సో ఒక 5-6 months అవుతుంది. యా.
సో లలిత గారు టెన్షన్ ఏం అవసరం లేదు. మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే కౌంట్స్ చాలా తక్కువ ఉన్నాయి అన్నారు. ఐవీఎఫ్కి అప్పుడే వెళ్ళాల్సి వచ్చింది అంటే నేను గెస్ట్ చేయడం ఏంటంటే <5 million or <6 million కౌంట్ ఉంటుండొచ్చు. సో ఇలా తక్కువ కౌంట్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ఒక్కొక్కసారి మార్ఫాలజీ అంటే స్పర్మ్ ఆకారం కూడా చూసుకోవాలన్నమాట. కౌంట్ మాత్రమే కాకుండా దాని మొటిలిటీ ఎలా ఉంది, ఆకారం ఎలా ఉంది కూడా చూడాలి. సో నార్మల్ మార్ఫాలజీ ఉన్న స్పర్మ్స్తో మనం ఐవీఎఫ్ చేసినా కూడా ఎంబ్రియోస్ అనేవి ప్రాపర్గా ఫామ్ కాదండి. సో తనకు మెడికేషన్ కూడా ఎలర్జీ వస్తుంది అంటున్నారు. సో ప్రాబబ్లీ ఆయన మెడికేషన్ కూడా ప్రాపర్గా తీసుకోలేనట్టున్నారు. సో ఒక 2 months గ్యాప్ ఇచ్చి మళ్ళీ ప్రాపర్ మెడికేషన్, చాలా టైప్స్ ఉంటాయండి, డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ఒకటి పడకపోతే ఇంకో 2-3 types ఆఫ్ మెడికేషన్స్ ఉంటాయి. మీరు వేరే మెడికేషన్ ట్రై చేయొచ్చు. బట్ డెఫినెట్లీ ఈసారి ఇంప్రూవ్మెంట్ తర్వాతనే మళ్ళీ ట్రై చేస్తే సక్సెస్ వస్తుందండి. బికాస్ స్పర్మ్ ఎంత ఇంపార్టెంటో ఎగ్ అంతే ఇంపార్టెంట్. సో బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంపార్టెంట్. మనలో అబ్నార్మల్ స్పర్మ్ ఉంది కాబట్టి దాని మార్ఫాలజీ కొద్దిగా మాడిఫై చేసిన తర్వాత తన హెల్త్ వైజ్ కానీ ఏదైనా అలవాట్లు ఉన్నా అన్ని కొన్ని రోజులు స్టాప్ చేసి కొద్దిగా ఫిజికల్ ఫిట్నెస్ అండ్ డైట్ అన్ని ఫాలో చేసి ఒక 2 months టైం తీసుకొని మళ్ళీ మీరు ఐవీఎఫ్ ట్రై చేస్తే డెఫినెట్లీ కన్సీవ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. రైట్. ఫీమేల్స్లోనే ఇప్పుడు సైకిల్స్ అని కాకుండా నార్మల్గా వైట్ డిశ్చార్జ్ అనేది ఉంటుంది కదా, అది కంటిన్యూస్గా మంత్లీ మనకి పీరియడ్స్ ముందు కావచ్చు లేదా తర్వాత అయినా కూడా కంటిన్యూస్ ఒక 10 days 15 days 1 week ఇట్లా ఉంటుంది. ఫ్లోటింగ్ ఎక్కువగా ఉండేసి పెయిన్స్, కాళ్ళు లాగడము, చేతులు ఇట్లాంటివి ఉంటాయి. ఇవి ఎందుకంటే అవి నార్మల్ గానే వస్తాయా, లేదు అంటే ఇది కూడా అబ్నార్మల్ గానే మనం ట్రీట్ చేయాల్సి ఉంటుందా? సో వైట్ డిశ్చార్జ్, సో ఏ టైంలో వస్తే అది నార్మల్, ఏ టైంలో వస్తే అబ్నార్మల్, అండ్ ఎంత క్వాంటిటీ వస్తే నార్మల్. సో ఇది కూడా చాలా మంది అడుగుతారండి. సో బిఫోర్ పీరియడ్స్ అంటే ప్రీ మెన్స్ట్రువల్ పీరియడ్, సో పీరియడ్ స్టార్ట్ అయ్యి ఒక 1 week ముందు లేదా 3-4 days ముందు చాలా మందికి వైట్ డిశ్చార్జ్ అవుతుంది. దట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్ అండి. సో దట్ ఈస్ నార్మల్గా స్టిక్కీగా కొద్దిగా ట్రాన్స్పరెంట్ కలర్లో స్టిక్కీగా ఉంటుంది అనమాట. సో మ్యూకాయిడ్ కైండ్ ఆఫ్ డిశ్చార్జ్ ఉంటుంది. దట్ ఈస్ అబ్సల్యూట్లీ నార్మల్. సో బిఫోర్ పీరియడ్స్ అదొక రెగ్యులర్ ఫినామినల్. హార్మోన్ ఎక్కువై పీరియడ్ వచ్చే ముందు అలా వైట్ డిశ్చార్జ్ స్టార్ట్ అయ్యి తర్వాత పీరియడ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీనికి టెన్షన్ పడాల్సింది ఏం లేదు. వన్ మోర్ వైట్ డిశ్చార్జ్ వచ్చేసి మనకి ఓవ్యులేషన్ టైం అంటే కరెక్ట్గా 14th day or 15th day ఆఫ్ ద సైకిల్లో ఓవ్యులేషన్ జరిగినప్పుడు ఏంటంటే స్పర్మ్స్ ఈజీగా వెళ్ళడానికి మన బాడీ కూడా రియాక్ట్ అయ్యి కొద్దిగా లిక్విడ్ సెక్రీషన్స్ ని వదులుతుంది అనమాట, స్పర్మ్ ని ఈజీగా ఫెసిలిటేట్ చేయడానికి ఇంటూ ద యూట్రస్. సో ఇలాంటి టైంలో కూడా లైట్ గా స్ట్రెచీ సెక్రీషన్స్ వస్తూ ఉంటాయి. సో చాలా సాగినట్టు ఇట్లా స్ట్రెచీ సెక్రీషన్స్ వస్తాయి. సో ఇది అరౌండ్ 14th day 15th day. దిస్ ఇండికేట్స్ ఓవ్యులేషన్ ఇన్ సమ్ ఉమెన్. సో ఇలాంటి వైట్ డిశ్చార్జ్ వచ్చినప్పుడు ఓవ్యులేషన్ అయింది అని కూడా కొంతమంది చెప్తా ఉంటారు. ఈ టైంలో మాకు వచ్చింది మేడం, దీని తర్వాత రాలేదు, సో నాకు ఓవ్యులేషన్ అయిందని అర్థం అయిపోయింది. సో ఒక్కొక్కళ్ళ బాడీ ఒక్కొక్కళ్ళకి అర్థం అవుతుంది అనమాట. సో దీస్ 2 వైట్ డిశ్చార్జెస్ ఆర్ అబ్సల్యూట్లీ నార్మల్. బట్ కంటిన్యూస్ గా అవ్వడం అండ్ ఫౌల్ స్మెల్ రావడం, బాగా ఇచ్చింగ్ ఉండడం, అదే మంటగా ఉండడం, కలుస్తున్నప్పుడు భార్యాభర్తలు కలుస్తున్నప్పుడు ఇబ్బంది అవ్వడం, చాలా పెయిన్ రావడం, ఇట్లా ఉంటే మాత్రం డెఫినెట్లీ అది ఇన్ఫెక్షన్ అని రీజన్ అనమాట. ఫంగల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. సో సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అంటే హస్బెండ్ కి ఉండడం వల్ల వైఫ్ కి వచ్చి ఉండొచ్చు. సో ఇలాంటి అప్పుడు ఏం చేస్తామంటే ఇన్ఫెక్షియస్ వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు కొద్దిగా కలర్ కూడా చేంజ్ ఉంటుంది, yellowish కలర్ రావడం, గ్రీన్ కలర్ డిశ్చార్జ్ రావడం, ఇది అబ్సల్యూట్లీ అబ్నార్మల్ అండి. సో బోత్ ద కపుల్, ఈ సింగిల్ పర్సన్ ని ట్రీట్ చేస్తే కూడా మనకి ఇన్ఫెక్షన్ తగ్గదు, బికాస్ వాళ్ళు కంటిన్యూస్లీ మీట్ అవుతా ఉంటారు కాబట్టి ఒకళ్ళకి తగ్గినా ఇంకొకళ్ళ నుంచి మళ్ళీ వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బోత్ ద కపుల్ షుడ్ బి ట్రీటెడ్ విత్ యాంటీబయాటిక్స్. జస్ట్ 1 week to 10 days కోర్స్ వాడితే ఇన్ఫెక్షన్ అనేది తగ్గిపోతుందండి. రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్స్ వస్తే అగైన్ దిస్ క్యాన్ లీడ్ టు యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ అండ్ ట్యూబల్ బ్లాక్స్ ఆల్సో. సో ఇన్ఫెక్షన్ ని లైట్ తీసుకోవద్దు, వైట్ డిశ్చార్జ్ ని కూడా లైట్ తీసుకోవద్దండి. దిస్ ఇస్ ఇంపార్టెంట్ ఫర్ ఫర్టిలిటీ ఆల్సో. సో ఏదైనా ఇన్ఫెక్షన్ కొద్దిగా ఎక్కువ ఉన్నా యూట్రస్ తట్టుకోగలుగుతుందండి. బట్ ట్యూబ్స్ అనేవి చాలా డెలికేట్ స్ట్రక్చర్స్, అవి ఇమ్మీడియట్ గా ఎఫెక్ట్ అయ్యి బ్లాక్స్ అనేవి ఏర్పడచ్చు. ఇన్ఫెక్షన్ కూడా ప్రెగ్నెన్సీ మీద ఇంపాక్ట్ పడుతుంది. డెఫినెట్లీ. విజయవాడ నుండి కాలర్ ఉన్నారు, దివ్య గారు. నమస్తే అండి. హలో. హలో. దివ్య గారు, డాక్టర్ శృతి గారు ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ మా దివ్య, చెప్పండి. మేడం, నాకు ట్యూబల్ బ్లాకేజ్ ఉంది మేడం. 2 sides అమ్మా? మ్యారేజ్ అయ్యి మేడం 2 sides లో మేడం, లెఫ్ట్ సైడ్. ఓకే ఓకే మేడం, ట్యూబల్ బ్లాకేజ్ అనేది ఏదైనా మెడిసిన్ త్రూ కానీ ఏదైనా ట్రీట్మెంట్ వల్ల మనకి ఏమైనా క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా మేడం? లేదు అని అంటే ఎనీ అదర్ ఆప్షన్?
యా, సో దట్ ఈస్ వన్ గుడ్ క్వశ్చన్ మీరు అడిగారు. ట్యూబల్ బ్లాక్స్ ఉన్నాయి. సో ట్యూబల్ బ్లాక్స్ ఉంటే మెడిసిన్స్తో క్లియర్ అవుతుందా, లేదా డెఫినెట్గా మనం దానికి సర్జరీ ఏమైనా చేయాలా, సో ఐవీఎఫ్కి వెళ్ళిపోవాల్సి వస్తుందా అని చాలామంది డౌట్స్ అడుగుతారనమాట. సో మీరు చెప్పింది ఏంటంటే సింగిల్ ట్యూబ్ లెఫ్ట్ సైడ్ బ్లాక్ ఉంది అని చెప్పారు. అండ్ రైట్ ట్యూబ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం టెస్ట్ చేసి చూడాలి. రైట్ ట్యూబ్ కూడా, ఒక ట్యూబ్ బ్లాక్ ఉంది అంటే ఇంకో ట్యూబ్ కూడా బ్లాకేజ్ ఛాన్సెస్ జనరలీ ఉంటాయి. సో ఫస్ట్ రైట్ ట్యూబ్ కన్ఫర్మ్గా ఓపెన్ ఉంది అని మీరు కన్ఫర్మ్ చేసుకున్నట్టయితే సింగిల్ ట్యూబ్తోని మీరు ప్రెగ్నెన్సీ అబ్సల్యూట్లీ ప్లాన్ చేసుకోవచ్చండి, అది ఇబ్బంది కాదు. బట్ లెఫ్ట్ ట్యూబ్ మెడిసిన్స్ ద్వారా ఓపెన్ అవుతుందా అంటే దానికి ఆన్సర్ నో అండి. మెడికల్ ట్రీట్మెంట్ ట్యూబల్ బ్లాక్స్కి అంత వర్క్ చేయదు. సో దీనికి బ్లాక్ కూడా మనకి ట్యూబ్ అనేది యూట్రస్ నుంచి ఓవరీ దాకా కనెక్టెడ్ ఉంటుంది. సో యూటిరైన్ సైడ్ బ్లాక్ ఉంటే మాత్రం ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ అనే ప్రొసీజర్ ఉంటుంది. దానివల్ల ఆ యూట్రైన్ సైడ్ నుంచి మనం పాస్ చేసి క్యాథెటర్ని ఓపెన్ చేసి ట్రై చేయొచ్చు. కానీ అదే డిస్టల్ సైడ్ ఓవేరియన్ సైడ్ బ్లాక్ ఉన్నట్టయితే, ఫిమ్రియల్ సైడ్ బ్లాక్ ఉన్నట్టయితే మోస్ట్లీ అది క్లియర్ అయ్యే ఛాన్సెస్ కష్టం అండి. సో ఆ ట్యూబ్ పర్మనెంట్గా బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ మెడికల్ ట్రీట్మెంట్ యాంటీబయాటిక్ కోర్స్ వాడి చూడొచ్చు, బట్ చాలా రేర్గా మెడికల్ ట్రీట్మెంట్తోని ఓపెన్ అవుతాయి. అది ఫెలోపియన్ ట్యూబ్ క్యాన్యులేషన్ ఒకసారి ట్రై చేయండి, అది కూడా ప్రాక్సిమల్ బ్లాక్స్ టువర్డ్స్ ద యూట్రస్ బ్లాక్స్ వచ్చినట్టయితే మనం ఈ ప్రాసెస్ ట్రై చేసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ కూడా కాకుండా మీరు జాగ్రత్త పడి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకుంటే బెటర్ అండి. ఒరిస్సా నుండి కాలర్ ఉన్నారు, రవి గారు. నమస్తే అండి. మేడం, డాక్టర్ గారితో మాట్లాడండి. సరే సరే. హలో అండి రవి గారు. మేడం, యా చెప్పండి సార్. అదేనండి, ఇది మాట్లాడుతున్నాండి. యా, మా పాప ఇలాగా 13 సంవత్సరాలు అవుతుంది. 10 నెలల ఇప్పుడు అయ్యింది. 13 సంవత్సరాలు అవుతుంది పాపకి. ఇప్పుడు ఒక 2 నెలలు 3 నెలలు అవుతుంది. ఒకసారి ఏంటంటే డేట్ అప్ అండ్ డౌన్ అవుతుంది మేడం. ఇప్పుడు పాపకి 13 years అంటున్నారా? 13 కాదండి, 13 సంవత్సరాలు అవుతుంది మేడం. 13 సంవత్సరాలు? 13 సంవత్సరాలు మేడం. ఇప్పుడు అమ్మాయికి ఏజ్ 13 సంవత్సరాలా అండి? 13 సంవత్సరాలు. ఓకే ఓకే. యా, అది ఇప్పుడు ఫస్ట్ లో అప్పుడు అలాగ అయ్యేది. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఇప్పుడు సమస్య ఏంటంటే ఇలాగ 2 నెలలకి 3 నెలలకి ఇలా గ్యాప్ అయ్యేలా అవుతుంది మేడం. ఓకే ఓకే. ఎప్పుడు తను అంటే పెద్ద మనిషి ఎప్పుడు అయ్యారండి? పెద్ద మనిషి అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది మేడం. 2 సంవత్సరాలు అవుతుంది. ఓకే ఓకే. 2 సంవత్సరాలు అవుతుంది. 1 year గ్యారెంటీగా ఇప్పుడు ఏంటంటే మనకి ఖచ్చితంగా 1 year ఇంచుమించు 14 మాసాలు 15 మాసాల దాకా కంటిన్యూ అయ్యింది మేడం. ఓకే. ప్రస్తుతానికి ఏంటంటే ఇప్పుడు ఒకసారి అవుతుంది కాబట్టి ప్రాబ్లం ఏంటంటే ఒకసారి కొనుక్కుందని మీకు ఫోన్ చేసింది మేడం. ఓకే ఓకే. యా, సో ద మెనార్కీ అంటే పెద్ద మనిషి అయ్యేదాన్ని మన టర్మ్స్ లో మెనార్కీ అని చెప్తాం అనమాట. సో మెనార్కీ అయిన 1 or 2 years చాలా మందికి రెగ్యులరే ఉంటుందండి. బికాస్ ఈ పీరియడ్స్ అనేది మనకి కంట్రోల్ బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రావాలన్నమాట. సో హైపోథాలమో పిట్యూటరీ యాక్సిస్ ఈ కనెక్షన్ అనేది మెచ్యూర్ అయినప్పుడే మనకి ప్రాపర్ రెగ్యులర్ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సిగ్నల్స్ బ్రెయిన్ నుంచి వచ్చి దాని నుంచి ఓవరీకి వెళ్ళి ఓవరీ నుంచి మనకి బ్లీడ్ అనేది రావాలి. సో ఈ యాక్సిస్ ఏంటంటే పీరియడ్స్ అయిన 1-2 years దాకా యాక్సిస్ విల్ బి ఇమెచ్యూర్, అంటే అది అప్పుడే కంప్లీట్లీ డెవలప్ కాదు. సో దీనివల్ల సిగ్నలింగ్ ప్రాబ్లం ఉండేసి చాలా మందికి ఇర్రెగ్యులర్ ఉంటాయి. కొన్ని రోజులు రాకుండా 2-3 months రాకుండా సడన్ గా హెవీ బ్లీడ్ అవ్వడం, లేదా ఎవ్రీ 15 daysకి ఒకసారి రావడము. సో ఇట్లాంటి బ్లీడింగ్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఇది అబ్సల్యూట్లీ నార్మల్, దానికి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఎక్కువ బ్లీడింగ్ అయ్యి పాప హెల్త్ ఏమన్నా డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే గనక ఒకసారి హిమోగ్లోబిన్ చెక్ చేయించండి, బ్లడ్ లెవెల్స్. అండ్ దాంతోపాటు థైరాయిడ్ పీసీఓడి కూడా ఇదే టైంలో చాలా మందికి ఈ మధ్య అడాలసెంట్ ఏజెస్లోనే స్టార్ట్ అవుతుంది పీసీఓడి. ఇది ఉందా లేదా ఒక్కసారి స్కాన్ అండ్ థైరాయిడ్ ఇవి రెండు మీరు డౌట్ ఉన్నప్పుడు చేయించుకుంటే బెటర్ అండి. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా పీసీఓడి ప్రాబ్లం ఉన్నా రైట్ నౌ ఇప్పటి నుంచే మనం ట్రీట్మెంట్ తీసుకుంటే తనకి ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి. అండ్ ఐరన్ సప్లిమెంటేషన్స్ వీక్ అవ్వకుండా కొంచెం బి కాంప్లెక్స్ సప్లిమెంటేషన్స్ ఇస్తే తగ్గిపోతుందండి. ఒక్కసారి స్కాన్ అండ్ థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేస్తే బెటర్. యా, అంటే ఇంత తక్కువ చిన్న ఏజ్లోనే 14-15 yearsలోనే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే ఏంటంటారు? ఎందుకు రీజన్ ఏంటంటారు? యా, సో దట్స్ వాట్. సో ఇర్రెగ్యులర్ హైపోథాలమో పిట్యూటరీ యాక్సిస్ వల్ల సిగ్నలింగ్ ప్రాబ్లం వచ్చేసి ఇర్రెగ్యులారిటీ ఉంటుంది. బట్ ఇది పక్కన పెడితే వేరే రీజన్స్ వచ్చేసి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ యంగ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ ద డైట్ అండ్ చేంజెస్ ఇన్ ద లైఫ్ స్టైల్. అండ్ ఆల్సో పీసీఓఎస్ అంటే నీటి బుడగల సమస్య, పాలీసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. ఈ ప్రాబ్లం కూడా అడాలసెంట్ ఏజ్ గ్రూప్లోనే స్టార్ట్ అవుతుందండి బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అగైన్.
సో పిల్లలకి యాక్టివిటీ లేకుండా అందరూ కోవిడ్ తర్వాత నుంచి మొబైల్స్ పట్టుకోవడము, బయటికి వెళ్ళి ఆడుకోవడం లేదు, స్పోర్ట్స్ లేదు, ఇవన్నీ లేకుండా ఒబీస్, సో లావ్ అయిపోవడం, దీనివల్ల పీసీఓడి డెవలప్ అవ్వడం అన్ని హ్యాండ్ ఇన్ హ్యాండ్ జరుగుతున్నాయి అనమాట. సో ప్లీజ్ ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళకి నేను స్ట్రెస్ చేసి చెప్తున్నాను ఏంటంటే, ఎంకరేజ్ స్పోర్ట్స్, ఏదో ఒక స్పోర్ట్ ఎంకరేజ్ చేయండి, లేదా డాన్స్ ఆర్ వాట్ ఎవర్ దే ఆర్ కంఫర్టబుల్ విత్. అండ్ అవుట్డోర్ గేమింగ్ అట్లీస్ట్ 1 or 2 hours ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్ మస్ట్ అండి, గర్ల్స్లో కానీ బాయ్స్లో కానీ. సో ఈ టైంలో వాళ్ళ కాల్షియం అండ్ ఐరన్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ బాడీకి ప్రాపర్ డైట్ తీసుకుంటేనే వాళ్ళ ఫర్టిలిటీ ఫ్యూచర్లో చాలా బాగా ప్రిజర్వ్ అవుతుంది అనమాట. సో ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్డ్ రైట్ ఫ్రమ్ తను మెచ్యూర్ అయినప్పటి నుంచి తన ప్రెగ్నెన్సీ అండ్ తన మెనోపాజ్ వరకు ఎవ్రీథింగ్ ఇస్ ఇంటర్లింక్. సో ఇప్పుడు ఇచ్చే న్యూట్రిషన్, ఇప్పుడు ఇచ్చే ప్రాపర్ ప్రోటీన్ డైట్ అన్ని కూడా వీళ్ళకి త్రూ అవుట్ ద లైఫ్ అనేది హెల్ప్ అవుతాయి. కాలర్ ఉన్నారు ప్రత్యూష గారు హైదరాబాద్ నుండి. నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ శృతి గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం నా పేరు ప్రత్యూష మేడం, నాకు 30 years మేడం. ఓకే ప్రత్యూష, అయితే నేను 29 నుంచి మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ పీసీఓడి ఉంది అన్నారు, మళ్ళీ దాన్ని క్లియర్ అయింది అని తర్వాత నార్మల్ గా చూస్తున్నారు. అయితే పీరియడ్ అయిన సెకండ్ డే కి రమ్మంటుంటే ఫాలిక్యూల్ పెరగట్లేదు మేడం. 7th day రోజు కూడా సో ఎంతో 9-12 mm ఉండాలంట, నాకు 7 mm ఉంది మేడం. ఈ ఈటీ అంటే ఎండోమెట్రిక్ కూడా 4.6 ఉంది అని చెప్పి ఇంజెక్షన్ ఇచ్చారు మేడం. ఆ ఇంజెక్షన్ ఇచ్చినాక కూడా ఫాలిక్యూల్ 8 పెరగలేదు మేడం, 12 mm కూడా అవ్వలేదు. అది అసలు క్యాన్సిల్ చేసేస్తాం సైకిల్ అనేసి చెప్పారు మేడం. లెఫ్ట్ ఓవరీస్ లో ఫాలిక్యూల్స్ లేవని చెప్తున్నారు మేడం. ఓకే ఓకే, మీది వయసు ఎంత ఉంటే 30 years అంటున్నారు కదా, పీరియడ్స్ రెగ్యులరేనా అమ్మా మీకు? అంటే 27 నుంచి 32 days మధ్యలో వస్తుంది మేడం. అంటే లాస్ట్ ఇయర్ మటుకు చాలా 40 వరకు వెళ్ళిపోయింది మేడం. కొద్ది పీసీఓడి ప్రాబ్లం వల్ల దాన్ని అది అట్లా అవుతుందని చెప్పి సెట్ చేశారు. సెట్ చేసిన తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేస్తుంటే ఫాలిక్యూల్స్ పెరగట్లేదు మీకు సమయానికి అంటున్నారు మేడం. అర్థం కావట్లేదు మేడం, ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా అని. రీసెంట్ గా ఏమైనా లావు పెరిగారా అండి మీరు? బరువు పెరగడం గానీ? మనకు పెరిగాము, మళ్ళీ మేడం తగ్గమంటే ఆల్మోస్ట్ 72, నాదేమో 5'1" మేడం హైట్. 72 ఉంటే 68 కి వచ్చేసామండి. అయితే వచ్చేసాను నేను 68 కి. 67 మేడం నిన్న చూపిస్తే, మేడం ఏమో ఫాలిక్యూల్ పెద్దగా అవుతుంది అవ్వట్లేదు సమయానికి. అర్థమైంది ప్రత్యూష గారు. సో పీసీఓ వాళ్ళలో ఏంటంటే ఈ ఎగ్స్ పెరగడం, ఈ ఎగ్స్ అనేవి చాలా లేజీగా ఉండిపోతాయి. సో వాటికి మనం బాడీలో నార్మల్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి పనిచేయవు వాటిపైన. ఎగ్స్ బాగా లేజీగా, రెసిస్టెంట్ గా, మొండిగా ఉంటాయి అనమాట. సో రిలీజ్ అవ్వడం, పెరగడం ఇవన్నీ కూడా పీసీఓ వాళ్ళలో ప్రాబ్లం. సో దీనికి పీసీఓలో మెడిసిన్స్ ఎంత వర్క్ చేస్తాయో అంతకంటే ఎక్కువ మీ ఎక్సర్సైజ్ అండ్ మీ లైఫ్ స్టైల్ పీసీఓడిలో మెయిన్ ట్రీట్మెంట్ అండి. మీరు వెయిట్ లాస్ తో పాటు ప్రాపర్ డైట్ ప్లాన్ చేస్తే ఇమీడియట్లీ మీ ఫాలికల్ పెరుగుతుంది అండ్ ఆ ట్రీట్మెంట్ కూడా వర్క్ చేస్తుంది. మనం ఇచ్చే ఇంజెక్షన్స్ ఏంటంటే ఎగ్ పెరిగేవి మన ఫ్యాట్ లోనే డిస్ట్రిబ్యూట్ అవుతాయి మీరు లావుగా ఉంటే. అదే వెయిట్ లాస్ చేస్తూ ఉంటే ఇంజెక్షన్స్ విల్ రీచ్ టిల్ ది ఓవరీస్ అండ్ అప్పుడు మీ ఫాలికల్ మీద పనిచేస్తాయి అనమాట. సో ఊరికే ట్రీట్మెంట్ గురించి అని వెయిట్ చేయకుండా మీ సైడ్ నుంచి మీరు కొంచెం ట్రై చేసి కొద్దిగా వెయిట్ లాస్ ప్రాపర్ ఒక 30 to 40 minutes పర్ డే డెఫినెట్లీ ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఏదో ఒకటి ట్రై చేయండి. సో ఎగ్ ఒకసారి పెరగకపోయినా డెఫినెట్లీ మనం ఇంకొక ఇంజెక్షన్ ని, దానికి చాలా డిఫరెంట్ ఇంజెక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఎఫ్ఎస్హెచ్ అని, హెచ్ఎంజీ అని, మనం ఫస్ట్ నుంచి కూడా మీకు ఎఫ్ఎస్హెచ్ ఇంజెక్షన్స్ పెట్టుకుంటే గనక డెఫినెట్లీ ఫాలికల్ పెరుగుతుంది. సో మంచి క్వాలిటీ కూడా వస్తుంది దాంతో. అండ్ పీసీఓ కంట్రోల్ చేసుకోవడానికి కూడా మెడిసిన్స్ ఉంటాయి. సో మీరు ఒక్కసారి మీ డాక్టర్ని అప్రోచ్ అయితే వీటి గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఒక సైకిల్లో పెరగట్లేదు అంటే డెఫినెట్లీ అన్ని పెరగదు అని ఏం లేదమ్మా. వెయిట్ ఇంకొక 1-2 kgs మీరు తగ్గి చూడండి, పీరియడ్ రెగ్యులర్ అవుతుంటే డెఫినెట్లీ ఎగ్ పెరిగి రిలీజ్ అయ్యి ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మా స్టూడియోకి వచ్చే ఇన్ఫర్టిలిటీకి సంబంధించి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ.